రావణుడి లంక తరచుగా బంగారంతో సహా వివిధ విలువైన వస్తువులు అనగా వెండి రత్నాలతో అలంకరించిన అద్భుతమైన మరియు సుసంపన్నమైన నగరంగా పురాణాలలో వర్ణించబడింది. ఎవడివిరా నీవు? ఈ లంకినే తప్పించుకొని లంకలోకి ప్రవేశించాలనుకున్నావు? మహాకాయ శాంతించుము, నీకోసమే యుగాలుగా ఎదురు చూస్తున్నాను. ఏనాడు ఒక వానరవీరి చేతిలో నాకు అపజయం సంభవిస్తుందో ఆనాడే నాకు దాస విముక్తి కలుగుతుందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంగా లంకలోకి ప్రవేశించు, నీకు విజయం సిద్ధిస్తుంది. రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రతినాయకుడు. మనకు రాముడు ఎంతగా తెలుసో రావణుడు కూడా అంతగా తెలుసు. 10 తలలతో చూడగానే దశకంఠుడు రావణుడని ఇట్టే పోల్చేస్తాము. అతని రాక్షస గుణమే కాదు, అతని వీరభక్తి కూడా మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. సకల శాస్త్ర కారణభూతుడు, రాజనీతి కోవిదుడు, మహాపండితుడు, లంకాధిపతి, పాలస్య బ్రహ్మవారసుడు. రావణుడు శివుని అంశచే పుట్టాడు. ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఇప్పటి ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు కలవాడు. కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతడిని పూజిస్తున్నారు. రావణునికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ అనే సోదరి కూడా ఉంది. కానీ ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే అనే దానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. సుందరి, ఇంకా నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా? అతను తిరిగి వాడు, మరిచిపో. అదే బల పరాక్రమవంతుడినైనా నా ముందు అతను ఏ పాటివాడు? నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది. నా స్వామి వస్తాడు, నిన్ను చంపి నన్ను విడిపించుకు వెళ్తాడు. సీత, ఇక నీతో ప్రేమగా మాట్లాడి ప్రయోజనం లేదు. నీకు 2 మాసములు గడువును ఇస్తున్నాను. నీ మనసు మార్చుకో. ఎలాగైనా సీతను ఒప్పించు. అలాగే ప్రభు. ఇదిగో చూడు, ఎందుకంత ముందు పట్టుదల? మా రాజుగారిని కాదా నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు?